హలో ఫ్రెండ్స్, సాయంత్రం పూట వేడివేడిగా టీతో కరకరలాడే క్యాబేజ్ పకోడీ తింటే ఆ మజానే వేరు కదా. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా తక్కువ టైంలో చాలా రుచిగా క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో వీడియో చూసేద్దాం పదండి. ముందుగా క్యాబేజీని తురుముకోవాలి. నేను ఒక చిన్న క్యాబేజీని తీసుకున్నాను. దాన్ని ఎలా తురుముకోవాలంటే మనకి ఆలు స్లైసెస్ తీసుకునేది ఉంటుందిగా ఇంట్లో. ఇలా దీనికి తురుముకొని చక్కగా దాని తురుము అనేది ఒక పక్కకు ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. నేను తురిమేది కూడా మీకు చూపించాను ఎలా తురుముకోవాలి. ఎప్పుడు ఒకటే టేస్టీ పకోడీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే పిల్లలకి కొంచెం టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది, బాగుంటుంది కదా. అయితే తురుముకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే క్యాబేజీని ఒక చిన్న క్యాబేజీ తీసుకోండి. సో ఇందులో మనకి 10-20 వరకు అవుతాయి పకోడీలు. తురుము పెట్టుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ కరివేపాకు, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అండి. అంటే మనం ఇందులో కారం కూడా వేసుకుంటాము, చూసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ అండి. ఆనియన్స్ కూడా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనకి క్యాబేజీ ఉంది కాబట్టి ఆనియన్స్ కొంచెమే పడుతుంది. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం లైట్గా అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి స్పైసీనెస్ కోసం కారం అండి. సో ఇది మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. సో క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం టేస్టీగా కారం వేసుకోవచ్చు ఎక్కువగానే. సో టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇందులోకి ఒక 2 స్పూన్ల శనగపిండి అండి. మనకి పకోడీ అంటే శనగపిండి ఉండాల్సిందే ఖచ్చితంగా, కాకపోతే ఇందులోకి కొంచెం వేసుకుందాం. బియ్యపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు. ఎందుకంటే మనకి క్యాబేజ్ అనేది ఇక్కడ పొడి పొడిగా ఉంటుంది, అందులోనూ ఈ పిండి అనేది కొంచెం లైట్గా వేసుకుంటే క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది. తర్వాత చిటికెడు వంట సోడా. ఇక ఇందులో కొంచెం వేడి నూనె, ఆయిల్ అనేది హీట్ చేసుకొని పోసుకుంటే మనకి ఇందులోకి అస్సలు వాటర్ వేయకుండా ఈజీగా పకోడీ అనేది మనం కలుపుకోవచ్చు. వేడి నూనె వేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది అస్సలు పట్టదు క్యాబేజీ. వేడి నూనె వేయడం వల్ల క్యాబేజీ అనేది సాఫ్ట్గా అవుతుంది. చేయి పెట్టేసుకొని మొత్తం పకోడీలు మన చేతికి ఇలా ముద్దల్లా వచ్చే వరకు కలుపుకోవాలి. మనకి ఈ పకోడీ అనేది సింపుల్గా త్వరగా రెడీ అయిపోతుంది. మీకు శనగపిండి పకోడీ, ఆనియన్ పకోడీ కంటే ఇది త్వరగా అయిపోతుంది, ఎందుకంటే క్యాబేజీ త్వరగా ఉడికిపోతుంది, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. సో మనకి ఫైనలీ పకోడీకి రెసిపీ ఇది ప్రాసెస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో సాఫ్టీగా. మనకి ఇప్పుడు పకోడీకి అయితే వేసుకోవడానికి ఇది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ అనేది వేయలేదండి. ఎందుకంటే మనకి పకోడీకి క్యాబేజీ పచ్చి పచ్చిగా ఉంటుంది, అందుకనేసి మనకి ఇందులోకి వాటర్ అస్సలు వేసుకోవద్దు. అది కాక మనం వేడి చేసిన కొంచెం నూనె కూడా వేసాము. ఈ రెండు మనకి నూనె, క్యాబేజీ రెండు సరిపోతుంది, వాటర్ అవసరమే లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె పోసుకొని, నూనె వేడి అయిందా లేదా అనేది ఒక చిన్న పీస్ వేసుకొని చూసుకొని, తర్వాత కొంచెం చేతికి తడిదనం పెట్టుకొని ఇవి కొంచెం ఇలా రౌండ్ ఉండల్లా వేసుకోండి. వేసుకుంటే మనకి కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాతనే వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా మన పకోడీలు అనేవి అన్నీ వేసుకోవచ్చు. ఈ డీప్ ఫ్రై దగ్గర మనం గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. మరీ గోల్డ్ మాడిపోవద్దు, లైట్గా గోల్డ్ కలర్ వస్తే మనకి పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, సో మనకి గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇవి కింద పైన రెండింటిని అటు ఇటు వేసుకొని కాల్చుకుంటే మనకి క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయినట్టే అండి. అసలు చల్ల చల్లగా వాతావరణంలో వేడివేడిగా పకోడీ తింటే ఆ మజానే వేరు. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.